గేమ్ చేంజర్ ఆఫ్టర్ డిజాస్టర్ ఆఫ్ ఆచార్య మూవీ అండ్ ఆఫ్టర్ డిజాస్టర్ ఆఫ్ ఇండియన్ 2 మూవీ వీళ్ళిద్దరు కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అండ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినీ ప్రముఖులు. అండ్ ఇన్ని అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ మూవీ నచ్చిందా నచ్చలేదా అంటే, అయినా మీకు అంత ఫ్రీడమ్ మూవీ టీం నుంచి దొరికినా సరే మీరు ఇలాంటి మూవీ తీస్తారని నేనైతే అనుకోలేదు శంకర్ గారు. నాకైతే మూవీ ఓకేగా అనిపించింది. బికాస్ కొన్ని సీన్స్లో మూవీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ కొన్ని సీన్స్లో అస్సలు నచ్చలేదు. దానికి పర్ఫెక్ట్ రీజన్ ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ వరకు, అప్పుడు మీకే తెలుస్తుంది. అన్ప్రిడిక్టబుల్ అని చెప్పారు, ప్రిడిక్టబుల్గా స్టోరీ ఉంది అండ్ జనాలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ ఫ్యాన్స్కి నచ్చిన మంచి సాంగ్ని ఎందుకు డిలీట్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు. అండ్ రీసెంట్గా చూస్తే జాన్ 14th నుంచి ఆ సాంగ్ వస్తుందంట. మరి మూవీ కూడా జాన్ 14th రిలీజ్ చేయకూడదా సార్? మూవీలో పాజిటివ్స్ రామ్ చరణ్ అండ్ ఎస్.జే. సూర్య గారు పీక్ యాక్టింగ్ అండ్ శ్రీకాంత్ గారు ఇలా ప్రతి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో చాలా బాగా నటించారు. ఎస్పెషలీ అంజలి గారికి ఆ రోల్ పర్ఫెక్ట్ సెట్ అయింది. అండ్ కమ్ టు ది అసలు క్యారెక్టర్ సెట్ అవ్వందంటే ఖైరాద్వాని గారు నాకు నచ్చలేదు. అండ్ బ్రహ్మానందం గారిని వెన్నెల కిషోర్ గారికి అంతగా స్కోప్ లేదు, వాళ్ళ కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. అండ్ సత్య గారు ఉన్నా వేస్టే. తమనన్న బీట్ బాగా కొట్టాలి అనుకుంటే అదే బీట్ ని తిప్పి తిప్పి కొడతాడని నేనైతే ఊహించలేదు. లిటరలీ తమనన్న కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళు, ఐ మీన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అనిరుద్ గారికి ఇచ్చింటే ఈ మూవీ కూడా మరో దేవరైపు. అది మన టీఎఫ్ఐ యువత గొప్పతనం అనే చెప్పొచ్చు. అండ్ అలాగే తమనన్న తక్కువ అంచనా వేసే కూడా కాదు. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సాంగ్స్ ఇంకో 6 నెలల తర్వాత భారీ ట్రెండింగ్ లేక వస్తాయి. మూవీలో చెప్పుకోవడానికి ఇంకేమైనా గొప్ప సీన్స్ ఉన్నాయంటే అన్బర్ యూ గారి ఫైట్ కొరియోగ్రఫీ. కొన్ని ఫైట్స్ చాలా బాగా సెట్ అయ్యాయి అండ్ కొన్ని అవుట్ ఆఫ్ ది లాజిక్ ఉన్నా సరే మనం ఫైట్స్ని ఎంజాయ్ చేస్తాం. దట్స్ ది మాస్టర్స్ యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు. నాకు ఈ మూవీలో నచ్చందంటూ మెయిన్గా ఏదైనా ఉందంటే ఒక్కో డ్యాన్స్ మాస్టర్తో ఒక్కో సాంగ్ చేపించారు. అంతమంది సాంగ్స్ అండ్ అంతమంది డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఎవరూ న్యాయం చేయలేదు ఈ మూవీకి. ఏదో పిలిచారు చేసాము వెళ్ళిపోయాం అన్నట్లు తప్పనిడిచి ఒక్కరు కూడా కసిగా ఒక్క స్టెప్ బీట్ కూడా వేయలేదు. జానీ మాస్టర్ గారు ఒకరే న్యాయం చేశారు. బహుశా దిల్ రాజు గారికి నో చెప్పడం మర్చిపోయారు అనుకుంటా మన శంకర్ గారికి. లేదంటే ఒకప్పుడు శంకర్ గారు ఇప్పుడు మళ్ళీ ఫామ్ లేక వస్తారు అని అనుకున్నారో ఏమో తెలీదు. అండ్ కమింగ్ టు శంకర్ గారు, నన్ను అడిగితే మీ ఎగ్జిక్యూషన్లో ఏమైందో నాకు లోటుపాట్లు అయితే తెలియడం లేదు, కానీ కొంతమంది వేరియస్ రీజన్స్ చెప్తున్నారు. కానీ అండ్ నా దృష్టిలో చెప్పాలంటే సార్ మీరు అవుట్డేటెడ్ అయిపోయారు. కొంచెం మీ కమర్షియల్ అవుట్ఫిట్ నుంచి కొంచెం పక్కనకి వచ్చి కొంచెం గ్రౌండెడ్ లెవెల్లో మూవీస్ తీయండి. ఆటోమేటిక్గా మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి. మూవీ స్టోరీ లైన్ ఇచ్చిన కార్తిక్ సుబ్బరాజ్ గారే ఈ మూవీకి కూడా స్క్రీన్ ప్లే రాసుంటే మాత్రం ఇది మరో మహాన్ మాదిరి మాస్టర్ పీస్ మూవీ అయిపో. అండ్ డైరెక్షన్ వైజ్ శంకర్ గారు బ్రిలియంట్గా ఉన్న ఎగ్జిక్యూషన్లో గేమ్ చేంజర్ కొంచెం తడబడింది. అండ్ ఈ మూవీని బ్యాడ్ మూవీ అని చెప్పడానికి అస్సలు లేదు. టు బి ఆనెస్ట్, దేవరా కంటే మన గేమ్ చేంజరే 100 రెట్లు మేలు. ఎందుకంటే దేవరాలో సాంగ్స్ తీసేయండి, మూవీ స్టోరీ చూడండి. అండ్ ఇందులో సాంగ్స్ తీసేయండి, మూవీ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్ రాబోయే RC16 కోసం ఈగర్లీ నేనైతే వెయిట్ చేస్తున్నా. అందులో ఏఆర్ రెహమాన్ గారు BGMs కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. వెయిటింగ్ ఫర్ RC16. నా రివ్యూ నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మనం గేమ్ చేంజర్తో పాటు రీసెంట్గా రిలీజ్ కాబోయే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. వాటిని మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్.